నమస్తే. గత నెల నుంచి మనం వెయిట్ చేస్తున్నాం. ఏదైతే జాగృతికి సంబంధించి కవితక్క ఏ పార్టీ పేరు ఏం పెడుతుంది అని చెప్పేసి ఎంతగానో ఎదురు చూసినాం. ఎట్టకేలకు ఈ రోజు అయితే టిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ అని చెప్పేసి కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి భారీ ఎత్తున కూడా పబ్లిక్ రావడం జరిగింది. మరి ముఖ్యంగా అన్న మిమ్మల్ని జాగృతి నాయకులు అనాలా, ముఖ్యంగా టిఆర్ఎస్ నాయకులు అనాలా? తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు అనాలి ఇవాళ. అంటే గతంలోనే మిమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. మీ పార్టీ పేరు టిఆర్ఎస్ అని చెప్పేసి అంటున్నారు, వాస్తవమేనా అడిగినా. అప్పటికి ఆ పాత పేరు మేమెందుకు పెట్టుకుంటామని మీరు అన్నారు. అందుకే నేను ఏమంటున్నట్ట, ఆ శంఖంలో పూస్తే తీర్థం అవుతుంది కదా, కాబట్టి అక్క నోట ఆ మాట వస్తేనే బాగుంటుంది అని చెప్పేసి ఇన్ని రోజులు కూడా మేము ఆ సస్పెన్స్ కు తెరవేయకుండా ఆపినాం. ఈ రోజు టిఆర్ఎస్ అనేటువంటి మాట రావడం, టిఆర్ఎస్ అనేటువంటి పదం రావడం జనరల్ గా ఉద్యమ కాలంలో జరిగినటువంటి ఆ జ్ఞాపకాలను ప్రతి ఒక్క ఉద్యమకాన్ని గుర్తు చేస్తుంది, ఆ తీపి గుర్తులు అనేటువంటి గుర్తు చేస్తుంది. కానీ పాత పేరు అయినప్పటికీ కొత్త ఎజెండాతో వస్తున్నాం. పేరు పాతది కాదు, పేరులో కూడా కొత్తదనం ఉన్నది. కానీ అప్పుడున్నటువంటి ఆపరేషన్ తెలంగాణ ఉద్యమ పార్టీ ఉన్నప్పుడు ఉన్నది కాబట్టి అది ఆల్రెడీ పతనం అయిపోయింది, పాత్ర వేసింది ఆ పార్టీ పేరు. అంటే ముఖ్యంగా మన తెలంగాణలో బీఆర్ఎస్ అనే దానికంటే టిఆర్ఎస్ అనేది చాలా మంది ముసలాలు గుర్తు పెట్టుకుంటారు. అంటే వాళ్ళని మ్యానిపులేట్ చేయడానికి మీరు ఇట్లా పెట్టుకున్నారా గెలవాలని చెప్పి? లేదు, మాకు తెలంగాణ పైన ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ మాకు అట్లా విధంగా ఉంటది. కవితక్క తెలంగాణ సంబంధించినటువంటి మంది మూలాలను ప్రేమించేటువంటి ఒక నాయకురాలు కాబట్టి కవితక్కకు ఈ ప్రాంతం పైన ఉన్నటువంటి ప్రేమ, ఈ మన రాష్ట్రం, మన ప్రాంతం, మన గడ్డ అనేటువంటిది ఆమెకు ఎప్పటి నుంచో ఒక గుండె లోతుల నుంచి వచ్చినటువంటి పదం. అందుకనే తెలంగాణ సంబంధించినటువంటి రాష్ట్ర సేనగా ఈ రోజు మేము అవతరించడం. రేపు రోజున ఒక సైన్యం ఏ విధంగా అయితే సహాయం చేస్తుందో, సైన్యం ఏ విధంగా అయితే ప్రజల కష్ట సుఖాల్లో ఉంటుందో, అదే విధంగా రేపు రోజు తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటిది కూడా కవితక్క గారి నాయకత్వంలో ప్రజలలో నిత్యం ఉండి వారి సమస్యల సాధన కోసం అనునిత్యం కృషి చేస్తామని చెప్పేసి నూతన విప్లవాత్మకమైనటువంటి రాజకీయాలకు శ్రీకారం చుట్టుదామని చెప్పేసి ఈ రోజు సభా వేదికగా ప్రకటించడం జరిగింది. అంటే మన తెలంగాణలో ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. వాళ్ళతో పాటు మీ కొత్తగా వచ్చిన టిఆర్ఎస్ పార్టీ ఏమైనా పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందా? 100% గా అమ్మా, ఇప్పటికే సగం బలం పుంజుకున్నాం. కనిపిస్తాం తెలంగాణ సమాజం మొత్తం ఇవాళ మొత్తం దాదాపు 50-60 వేల పైచీలకు జనాభా వచ్చింది. ఇక్కడ జరుగుతున్నటువంటి స్థలం కూడా సరిపోవట్లేదు. లోపల బహిరంగంగా సభను తలపిస్తుంటే బయట 2-3 ప్రాంతాల్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ బహిరంగ సభను తలపించే విధంగా జనం ఉన్నారు. మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కవితక్క వైపు చూస్తున్నది, ఒక ఆశాదీపం లాగా చూస్తా ఉన్నది, భవిష్యత్తు తరాల నాయకురాలుగా చూస్తా ఉంది, యువకులకు పెద్దపీట వేసేటువంటి నాయకురాలుగా చూస్తా ఉంది. కాబట్టి అవకాశాలు మెండుగా ఉన్నాయి మా పార్టీకి రేపు అధికారంలో రావడానికి కూడా. అంటే ముఖ్యంగా ఆమె 5 అంశాలను తీసుకుందన్న ప్రణాళికలో. ముఖ్యంగా అయితే విద్య కావచ్చు, వైద్యానికి కావచ్చు, రైతులకు కావచ్చు. గతంలో ప్రభుత్వాలు కూడా అవే తీసుకున్నాయి. నిధుల నియామకాలు అని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది. ఎవరు కూడా ప్రజల్ని ఆదుకునే పరిస్థితి అనిపిస్తుంది. ఇప్పుడు నిధుల నియామకాల పైన ఏర్పడినటువంటి తెలంగాణ ఇవాళ నీళ్లు ఇవ్వకపోయినాం, నిధులు ఇవ్వకపోయినాం, కనీసం ఉద్యోగాల అవకాశాలు కూడా ఇవ్వలేకపోయారు. మీ హయాంలో DGPS పేపర్లు లీక్ అయినాయి. మీ హయాంలో చివరకు SSC పరీక్షలు కూడా నిర్వహణ చేయలేకపోయారు. నీళ్లు అనేసరికల్లా ఒక కాళేశ్వరం చూపెట్టి అద్భుతంగా అంటే చూపెడుతున్నారు. ఇలా కృష్ణా డెల్టా మొత్తం నిండిపోతుంది. మహబూబ్నగర్ అంతా కూడా ఎండిపోతుంది కరువుతోని. మళ్ళీ మహబూబ్నగర్కు ముంబై బస్సులు వస్తున్నాయి. అంటే నీరు అనేటువంటిది శాశ్వత పరిష్కారంగా ఉండాలి కానీ కేవలం తాత్కాలిక ప్రయోజనాల కోసం కలవటలు నింపి కాలువలు బారిస్తే కాదు. కాబట్టి కాంక్రీట్ లెవెల్ వరకు నీళ్లు చేరాలి. ఇలా నిధులు తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఈ ప్రాంతం నుంచి ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న పార్టీ ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవలేకపోయింది. చివరకు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు అందరు కూడా నోర్లు మెదపట్లేరు, విభజన హామీలు తీస్తలేరు, బడ్జెట్ లో గుండు సున్నా వచ్చినా ఎవరు పట్టించుకుంటలేరు. కాబట్టి ఈ ప్రాంతాన్ని ప్రేమించే పార్టీగా ఈ ప్రాంతం నుంచి 17 పార్లమెంట్ ఏవైతే ఉన్నాయో వాటికి మా అభ్యర్థులు కూడా రేపు రోజున ఉంటారు. డీలిమిటేషన్ లో అభ్యర్థులు పెరిగిన యావత్ తెలంగాణ మొత్తం కూడా సింగిల్ గానే పోటీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర సేన సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. సామాజిక న్యాయం కోసం పోరాడుతారు. ఆ సామాజిక న్యాయం ఇప్పుడు రాజకీయాలకు వస్తే సాధ్యమవుతుందా? 100% అది కావాలి. రాజకీయంగా సాధ్యపడితేనే అవుతుంది. మేము సంస్థగా ఉన్నప్పుడే సామాజిక తెలంగాణ కోసం, సామాజిక న్యాయం కోసం పోరాడాం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మేము ఒక గిరిజన బిడ్డను పెట్టినాం. రేపు మా తెలంగాణ రాష్ట్ర సేన సంబంధించినటువంటి పార్టీ కూడా భవిష్యత్తు తరాలకు సామాజిక న్యాయాన్ని అందించే విధంగా, విద్యా వైద్యాన్ని ఉచితం చేసే విధంగా కూడా రేపు కృషి చేస్తుంది. ఇలా నిధుల నియామకాలు చెప్పినప్పటికి కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. అది కూడా మా భుజ స్కంధాలపై మేము ఎత్తుకోబోతున్నాం. రేపు వల్ల ఈ రాష్ట్రంలో సగటు మనిషికి కావాల్సింది ఏంటి? ఒక విద్య కావాలి, వైద్యం అనేటువంటిది కావాలి. ఆ రెండింటిని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, కడుపున పెట్టుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆశిస్తాం. ముఖ్యంగా ఇప్పుడు మేము ప్రతిపక్షలాగా మేము పోరాడతాం, తర్వాత అధికార పక్షంకి మేము వస్తామంటాం. సాధ్యమవుతుందా? లేదా మమ్మల్ని ఇప్పుడు ప్రతిపక్షలాగా మేము పోరాడతాం ఖచ్చితంగా. రేపటి నుంచి 2028 వరకు మేము అధికారంలోకి వస్తాము అంటే సాధ్యమవుతుందా? ఎందుకంటే మాకు ఒక బ్రహ్మాండమైన స్పేస్ ఉంది. 2.5 సంవత్సరాల పీరియడ్ ఉంది. మేము ప్రజల సమస్యలు ఉండట్లేదు, వాళ్ళ హక్కులు చేర్చుకుంటాం.
ప్రజలు మంచోళ్ళమ్మా. ఇలా వాళ్ళ ప్రజలను పొల్యూట్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. కాబట్టి మేము సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ పోయి పెట్టాం కదా. కాబట్టి మమ్మల్ని హక్కులు చేసుకుంటారు. ఇంత చెట్టు కింద కూకోబెట్టుకుంటారు. గెలిచిన తర్వాత కూడా గెలిచేంత వరకు ఇదంతా. ఎప్పుడైనా మాట మీద నిలబడే నిబద్ధత కలిగినటువంటి బిడ్డ కవితక్క. మాట అంటే తప్పని బిడ్డ కవితక్క. ఒక మొండి సంకల్పం, ఉక్కు సంకల్పం ఉన్నటువంటి బిడ్డ. కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా మహిళ వైపు చూస్తున్నారు. మహిళ ఒక ఇంటిని ఏ విధంగా చక్కదిద్దుతుందో, ఏ విధంగా పోషణను తీసుకుంటుందో, ఆ విధంగా మహిళ కనుక ముఖ్యమంత్రి కనుక అయితే కుటుంబ బాధ్యతను ఎట్లయితే పోషించే స్త్రీ, అదే మొత్తంలో మహిళగా ఈ రాష్ట్రాన్ని కూడా పోషిస్తుంది. ఈ రాష్ట్రానికి ఆర్థిక స్వావలంబన ఇచ్చే అన్నపూర్ణ అవుతుంది. ఈ రాష్ట్రానికి అన్నం పెట్టే లక్ష్మి అన్నపూర్ణ అవుతుంది. ఈ రాష్ట్రాన్ని పురోగమించే విధంగా తీసుకుపోయేటువంటి స్వరూపం అవుతుంది అని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజలు ఈ సభ వేదిక ద్వారా ఇలా నిరూపించారు. అందరినీ అన్ని కులాలకి సంబంధించి అందరినీ కలుపుకోవతారన్న మీకు సంబంధించి మీకేం అవసరం? ఇవాళ పార్టీ సంబంధించినటువంటి సిద్ధాంతాలు, పార్టీ అజెండా అనేటువంటిది ఇవాళ మనం శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. త్వరలో జెండా గతాల నిర్మాణం, పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ సంబంధించిన గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు, పొలిటిక్ బ్యూరో ఇవన్నీ కూడా రేపు రోజున విస్తృత స్థాయిలో కమిటీలు అనేటువంటి ఉంటాయి. కాబట్టి అందరికీ అవన్నీ అవకాశాలు వస్తాయి. జాగృతిలోకి రండి. తెలంగాణ రాష్ట్ర సేనాలకు ఖచ్చితంగా మీరు అందరు రావాలి. వచ్చి బలపరచాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ఇంటి బిడ్డ, మన ఇంటి పార్టీగా ఇవాళ ప్రజలు మీరు స్వీకరించాల్సినటువంటి అవసరం అని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేనాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నా. జాగృతి మాకు ఎట్లాగో మేము గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా మేము జాగృతిగా ఉన్నాము. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత కూడా జాగృతి ఉంటుంది. జాగృతి పని జాగృతి చేసుకుంటూ పోతుంది. తెలంగాణ రాష్ట్ర సేన ఆఫీస్ పోతున్నాం, టీఆర్ఎస్ ఆఫీస్ పోతున్నాం అని అలాగే తప్పదు కదా, మార్పు సహజం. థ్యాంక్ యూ.